హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి పిల్లలకి చాలా హెల్తీగా ఉండే 2 రెసిపీస్ నేను చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఇది చూపించేది వచ్చేసి త్రిప్టిన్ బిస్కెట్స్ అనమాట. ఇవి డిమార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. అది కాకుండా మనం ఇంట్లో చేసుకోవాల్సిన ఒక 2 రెసిపీస్ అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రోటీన్ లడ్డు ఒకటి అండ్ అలాగే పౌడర్ ఒకటి అనమాట. సో దీంట్లో ఏమీ యాడెడ్ ప్రిజర్వేటివ్స్ ఏమీ మనం యాడ్ చేసుకోకర్లేదు. సో ఇవైతే కొన్ని రోజులైతే మనకి నిల్వ ఉంటాయన్నమాట. ఇది చేసుకోవడానికి ప్రాసెస్ వచ్చేసి కడాయి తీసుకొని డ్రై ఫ్రూట్స్ దీంట్లో నేను యాడ్ చేసేవి చూపిస్తున్నాను. 1 కప్ ఆఫ్ బాదం అనమాట. మనం ఏదైతే పాత్ర తీసుకున్నామో అది వచ్చేసి ఫుల్ డ్రై అయిపోయి ఉండాలి. వాటర్ కంటెంట్ ఎక్కడ కూడా ఈ ప్రాసెస్లో మనకి తగలకూడదు అనమాట. ఎందుకంటే మనం దీన్ని కొన్ని రోజులు పాటు వాడుకుంటాం కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే మరి బ్లాకిష్ కాకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఏంటంటే ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా కలర్. సో ఇది ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజు, జీడిపప్పు అంటాం కదా, అది కాజులు మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటేమో బాయిల్డ్ ఉంటుంది, ఇంకోటేమో ఫ్రై టైప్ ఉంటుంది అనమాట. సో బాయిల్డ్ అయితే ఎక్కువ రోజులు నిలువ ఉండదు. మీరు కొనుక్కునేటప్పుడు అదొకసారి చూసుకొని కొనుక్కోండి. ఇది బాయిల్ టైప్ కాదు. సో మనకి ఇది కూడా ఎక్కువ రోజులు మనకి ప్రిజర్వ్ చేసుకున్నప్పుడు మనకి పౌడర్ కానీ లడ్డు కానీ పాడవకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవిసెలు. చాలామందికి తెలిసి ఉంటాయి, ఫ్లాక్స్ సీడ్స్ హెయిర్ గ్రోత్కి బాగుంటుందని చెప్పేసి ఆ ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. అవి యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా ఏంటంటే మీరు ఫ్రై చేసినప్పుడు చిట్టుపట్లు ఆడితే సరిపోతుంది, అంతవరకు ఫ్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కొంతమంది పుచ్చపప్పు అంటారు, కొంతమంది పచ్చపప్పు అంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద డ్రై ఫ్రూట్స్లో మీకు షాప్స్లో దొరికిపోతుంది. సో ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీ కలర్ ఇక్కడ లైట్గా చేంజ్ అయింది కదా, సో అలా చేంజ్ అయిన వెంటనే మనం వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పంకిన్ సీడ్స్. సో ఇవి కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిలో కూడా చాలా ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. సో మనం ఎక్స్ట్రా ఎక్కడి నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి సన్ఫ్లవర్ సీడ్స్. ఇప్పుడు చాలా షాప్స్లో అవైలబుల్గా దొరుకుతున్నాయి, మనకి సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇవి కూడా, అండ్ దీంట్లో కూడా చాలా ఆయిల్ కంటెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటుంది కదా, అది. బ్లాక్ నువ్వులు కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. బ్లాక్ నువ్వులు కూడా చాలా మంచిది హెల్త్కి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ తీసినవి కొన్ని ఉంటాయి, తీయలేనివి కొన్ని ఉంటాయి. తీయలేనివి అయితే ఇంకా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో అది కూడా చూసుకొని మీరు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అనమాట. లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ కూడా ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాసెస్కి మొత్తం ఇవంతా చల్లారిపోవాలన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. లైట్గా మనం ఎక్కువసేపు మిక్సీ పడితే ఏంటంటే ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి మనకి ఉండ కింద అయిపోతుంది. సో చాలా తక్కువ అండ్ వేడి తగలకుండా మిక్సీకి జాయిగా మనం నెమ్మదిగా పట్టుకుంటే ఏంటంటే పౌడర్ అవుతుంది. ఆ పౌడర్ని మనం డ్రైన్ చేసుకుని స్టోర్ చేసుకుని మిల్క్లో యాడ్ చేసుకుని ఇవ్వచ్చు పిల్లలకి. అలాగే ఇలా బెల్లం కరగబెట్టుకొని ఆ మిగిలిన పౌడర్ని దాంట్లో యాడ్ చేసుకుని మనం లడ్డు కింద కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి పౌడర్. సో మనం ఎక్కువసేపు మిక్సీ పట్టకూడదండి, కొంచెం లైట్గా పడితే అది కూడా ఏంటంటే మిక్సీ ఎక్కువ హీట్ అయిపోకుండా పడితేనే మనకి పౌడర్ కింద వస్తుంది. లేదంటే అది దీంట్లో ఇవన్నీ మనం యూజ్ చేసేవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ కాబట్టి ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నీ బయటకు వచ్చేసి మనకి ముద్దలా అయిపోతుంది. సో మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ముందు పౌడర్ చేసుకోండి, అండ్ తర్వాత మీరు లడ్డూస్ చేసుకుంటే ఏంటంటే ఆ హీట్కి ఆల్రెడీ దాంట్లో ఆయిల్స్ బయటకు వస్తాయి కాబట్టి లైట్గా కొంచెం జాగ్రీ కానీ కొంచెం కరగబెట్టుకుని వేసుకొని లడ్డు కింద చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి చిన్నప్పటి నుంచి ఇవి పిల్లలకి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో అలర్జీస్ కానీ ఇవి రాకుండా ఉంటాయి. అండ్ వాళ్ళు ఇలా లడ్డు కింద చేస్తే ఏంటంటే అవాయిడ్ చేయడానికి తక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి మనం ఇలా ప్రోటీన్ రిలేటెడ్వి మనం పిల్లలకి ఇవ్వచ్చు అనమాట. అండ్ స్నాక్స్ కింద వాళ్ళకి బాగుంటాయి ఇవి, మీరు బాక్స్లో పెట్టడానికి కూడా. సో ఇది వన్ ఆఫ్ ద రెసిపీ అనమాట. పౌడర్నేమో మనం మిల్క్లో యాడ్ చేసి వాళ్ళకి మార్నింగ్ బూస్ట్ హార్లిక్స్ ప్లేస్లో రీప్లేస్ చేసి ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి త్రిప్టిన్ అనమాట. ఈ బిస్కెట్స్ కూడా పిల్లలకి చాలా మంచివి. అండ్ ఇవి కూడా మనం ప్రోటీన్ సోర్సెస్ కింద హై క్యాలరీ ఫుడ్ కింద ఇవ్వచ్చు. ఇవి మనకి చాలా వరకు డీమార్ట్లో లేదంటే మెడికల్ షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి.
సో ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో ఉంటాయన్నమాట. డైలీ 1 బిస్కెట్ ఈజ్ ఎనఫ్ అనమాట. అది మనకి పిల్లలకి హై క్యాలరీ ఫుడ్ కింద కూడా యూజ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఫుడ్ స్కిప్ చేసినా మనం ఏంటంటే ఆల్టర్నేటివ్ ఫుడ్స్ ఇస్తే వాళ్ళకి ఫుడ్ మీద అంత విరక్తి లేకుండా ఓన్లీ రైసే కాకుండా మిగిలిన ఇలాంటివి కూడా ఇస్తే ఏంటంటే వాళ్ళకి కూడా క్యాలరీ, ప్రోటీన్ అన్నీ కూడా వాళ్ళకి అందుతాయి అన్నమాట. సో మీకు ఈ రెసిపీస్లో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.